బేల మండలంలో పెన్గంగా నది పరివాహక గ్రామాల్లో గత నెల వరదల కారణంగా పంటలు నష్టపోయిన 490 మంది రైతుల అకౌంట్లో నేరుగా కాంగ్రెస్ ప్రభుత్వం 86 లక్షల రూపాయలను జమ చేయడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు బెదోడా గ్రామ రైతులు కాంగ్రెస్ ముఖ్య నాయకులతో కలిసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుండి తమ పంటలు భారీ వర్షాల వల్ల ముంపును గురవుతున్నా ఏ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 1 నెల వ్యవధిలోనే పంట నష్టపోయిన రైతుల పంట పొలాలను వ్యవసాయ అధికారులతో సర్వే చేయించి నేరుగా తమ అకౌంట్లోకి డబ్బులు విడుదల చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని వారు తెలిపారు. బెదోడా గ్రామ రైతుల ఆధ్వర్యంలో ఏదైతే వర్షాకాలంలో అధిక వర్షాలు కురవడం వల్ల పెనగంగా నదికి వరద రావడం వల్ల ఈ వరదతో ఏవైతే పొలాలు ముంపుకు గురైన పొలాలకు చేన్లలో వారికి నష్టపరిహారం అందించినందుకు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత 9 ఏళ్లలో ప్రతి సంవత్సరం మా పొలాలు మా చేన్లు ముంపుకు గురవుతూ ఉన్నాయి. కానీ గత 9 ఏళ్లలో మమ్మల్ని పట్టించుకున్న నాథుడు ఎవరు లేడు. ఎప్పుడైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, తక్కువ సమయంలో 1 నెలల్లో మొత్తం సర్వే చేయించి ప్రతి ముంపు గురైన ప్రతి రైతు యొక్క అకౌంట్లో 10,000 ఎకరానికి 10,000 వేయడం జరిగింది. మరి మా బేలా మండల రైతుల తరఫున మేము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదే మాదిరిగా మా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారికి, మా ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ శ్రీ కంది శ్రీనివాసరెడ్డి గారికి మేము రైతుల పక్షాన ప్రత్యేక ధన్యवाद teleస్తున్నాము. आजवरी 10 वर्षाच्या आधी जे सरकार होतं त्यानं बिलकुल सर्वे बी नाही केला आणि हे जे तेलंगणात काँग्रेस पार्टीचं सरकार आलं रेवंत रेड्डी यांचं बिलकुल झटाक के साथ जशी पुरबुडी झाली तसा सर्वे झाला आणि सगळ्या कास्तकारांना 10,000 रुपये एकर असं देऊन अकाउंटमध्ये ट्रान्सफर करून माझं बी दरवर्षी बुडते. ह्या आज तेलंगणा राज्यात रेवंत रेड्डी मुख्यमंत्री निवडून आल्यानं सर्वे झाला आणि एकरी 10,000